ఇకపై అమరావతే ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరు ఇంచు కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. జగన్ను తిట్టడానికే అసెంబ్లీ సరిపోయిందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజధానిగా అమరావతిని తీసేస్తున్నామని వైసీపీ ఎప్పుడూ చెప్పలేదన్నారు మాజీ మంత్రి కాకాణి. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు మంత్రి లోకేష్. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదన్నారు ఆ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి. ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు, ఇంచు కూడా కదలదు. 26వ తారీఖున క్యాబినెట్కి పెట్టి తీర్మానం చేసి అడావుడిగా మరి సోకు అక్కడితో చేస్తే ఆగదు కదా. అసెంబ్లీలో కూడా తీర్మానం అని చెప్పని వాళ్ళు తీర్మానం పెట్టేశారు. ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది. మళ్ళీ రేపొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. అయితే చంద్రబాబు నాయుడు నాటకమంతా ఆయనే అమరావతిని ఉద్ధరించినట్టు, ఆయనే అమరావతికి సంబంధించి ఈరోజు అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఆదాయ వనరుగా, బంగారు బాతుగా మారింది. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా తాను ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శాసన సభ యొక్క ఉద్దేశం. ఒక్క వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదే 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన టీజీ భరత్ గారు, ఇంకో పక్కన ఐటీ శాఖ మార్చులుగా నేను పారిశ్రామికవేత్తలను కలిస్తే అధ్యక్ష, వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడని. నాకు అనేక పరిశ్రమలు తెలిసి ఎంత ఇబ్బంది పడినాయో అతని పరిపాలనలో, మీరు గ్యారంటీ ఇస్తారని అడుగుతున్నారు అధ్యక్ష. 3 రాజధానులుగా చేసి అదేగా అమరావతి కూడా డెవలప్ చేయాలని చెప్పే భాగంలోనే ఆ రోజు డీసెంట్రలైజ్లో భాగంగానే చేసింది. కానీ నిన్న ఎన్నికల్లో 2024 తర్వాత మీరే చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పారు, ప్రధానమంత్రితో కూడా చెప్పించారు. ఇంకా ఎవరు దానికి వ్యతిరేకంగా మేము అమరావతి కాదు అని చెప్పి కానీ, లేకపోతే మేము అధికారంలోకి వస్తే అమరావతిని తీసేస్తామని చెప్పింది ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడైనా ఉందా?